వివాదంలో తనకు మద్దతు ఇస్తారా లేక చంద్రబాబుకు మద్దతు ఇస్తారా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారా భువనేశ్వరి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అయితే పాజిటివ్ వేవ్గా తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, చిత్తూరు జిల్లాలో విజయం గెలవాలి యాత్రలో భాగంగా నిన్నటి నుంచి తన పర్యటన నారా భువనేశ్వరి కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు శాంతిపురం మండలంలో ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు మహిళలతో సమావేశమయ్యారో సుమారు 750 మందికి పైగా మహిళలకు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయ ఉపన్యాసం చేస్తే ఒకసారి నేను సరదాగా మీతో మాట్లాడాలని అంటూ ఈ అభిప్రాయం ఏదైతే తాను పోటీ చేస్తే బాగుంటుందా లేకపోతే చంద్రబాబు గారు పోటీ చేస్తే బాగుంటుందా అన్న విషయం చెప్తూనే చంద్రబాబుతో కాకుండా తనను గెలిపిస్తారా అంటూ ఆమె అడిగారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వారంతా చంద్రబాబు గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీ కుటుంబం మాకు మీ కుటుంబాన్ని గెలిపిస్తాం అంటూ చెప్పడం విశేషం. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు అయితే సరదాగా గడిచిపోయింది. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలం ఏదైతే నిజం గెలవాలి యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమైంది, తిరిగి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా పూర్తయిన నేపథ్యంలో గతంలో ఏదైతే ధర్మవరంలో కూడా ఇలాంటి సరదాగానే మాట్లాడింది. అక్కడ కూడా తన భర్త చీర తెమ్మంటే ఆయన తెచ్చిన చీర చూసి తానే మూర్చిపోయినంత సరదాగా వ్యాఖ్యానిస్తారు. ఈ సందర్భంగా వ్యాఖ్యలు ఏదైతే ప్రజల్లో కలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆమె కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆమె పరిశ్రమలో స్థానికంగా మహిళలతో దామోదర్ విషయం చెప్పండి. భువనేశ్వరి పర్యటనలకు కావచ్చు లేకపోతే ఆమె చేస్తున్నటువంటి స్పీచ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? నాగరాజ్, ఖచ్చితంగా ఏదైతే మొదట్లో తిరుపతి సమీపంలోని చంద్రగిరి వద్ద యాత్ర ప్రారంభమైంది, అప్పట్లో కొంత ఆమె మాట్లాడడానికి ఇబ్బంది పడింది, ప్రజలతో మమేకం అవడానికి కొంత ఇబ్బంది అయిన పరిస్థితి. కానీ తాజాగా ఇప్పుడు జరుగుతున్న పర్యటనలో అయితే పూర్తి స్థాయిలో ఆమె ప్రసంగంలో ఎక్కడా తోటపాటు లేకుండా నేరుగా మాట్లాడగలుగుతుంది, చెప్పగలిగిన అంశాన్ని నేరుగా చెప్తుంది. ఈ రోజు ఆమె మాట్లాడిన విషయంలో ముఖ్యంగా గంజాయి వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు చిన్నపిల్లలను అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా సభికుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా చంద్రగిరితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి ఏ విధంగా వాడకం కొనసాగుతుంది, ఈ గంజాయి అక్రమాల వెనుక ఎవరున్నారంటూ కూడా, అదేవిధంగా మహిళల మిస్సింగ్ విషయంలో కూడా రాష్ట్రంలో ఎంతమంది మహిళలు మిస్సింగ్ అయ్యారు, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తెలియజెప్పిందన్న విషయాన్ని అంకెలతో సహా ఆమె చెప్పగలిగింది. అదేవిధంగా స్థానికంగా ఉపాధి లేకుండా కేవలం చిన్న చిన్న తాయిలాలు ఇవ్వడం వల్ల ప్రజలు భవిష్యత్తులో ఎలాగా నష్టపోతారు అన్న విషయాన్ని కూడా తెలియజెప్పింది. ముఖ్యంగా కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సహకరించారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న వారికి ఏ విధంగా ఉపాధి కల్పన చేశాడన్న విషయాన్ని కూడా చెప్పారు. మొత్తం మీద అయితే ఉపాధి కల్పన ధ్యేయంగా ముందుకు ఏ విధంగా పోతాం, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కూడా ఆమె ఏ విధంగా జరుగుతున్నాయన్న విషయాన్ని నిండంటుంచి చూస్తుంది. అక్కడ చిత్తూరు కుప్పంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ హాస్పిటల్ తో పాటు అన్నదాన కేంద్రాలను కూడా ఏదైతే అన్న క్యాంటీన్లు కూడా 4 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఎవరైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించారో ఆ కుటుంబాలతో కలిసిపోయి వారిని ఓదార్చడంతో పాటు వారికి భవిష్యత్తులో ఉపాధికి ఏదైనా అవసరమైతే తనకు నేరుగా వచ్చి కలవచ్చుకుంటూ కూడా భరోసా ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయిలో ఒక గృహిణిగా ఉంటూ చంద్రబాబు భారీగా ఏ విధంగా తాను ప్రజలకు సహాయపడతానో అనే విషయాన్ని కూడా చెప్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క ట్రస్టీగా తాను ఏ విధంగా సేవలు చేసింది చెప్తూనే అదే సమయంలో తాను మరింతగా సేవలు చేయడానికి ముందుకు వెళ్తానని కూడా చెప్పింది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.